మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి డే 4 అనమాట. సో ప్రస్తుతం మనం కార్గిల్ అవుతున్నాము. కార్గిల్ నుంచి లేక్ అయితే బయలుదేరాలి. ఎన్ని కిలోమీటర్లు వస్తుందన్న? 220. ఎగ్జాక్ట్గా 220 కిలోమీటర్స్ అయితే వస్తుంది మనకి. మేమున్న లొకేషన్ నుంచి 220 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. సో ఈరోజు ఓన్లీ 220 కిలోమీటర్స్ టార్గెట్. ఇంకా వేరే దగ్గర అయితే ఎక్కడికి వెళ్ళేది లేదు. డైరెక్ట్ లేక్ వెళ్ళిపోయి లేలో స్టే చేసి 1 డే అక్కడ ఉన్న ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. సో లగేజ్ అయితే ప్యాక్ అయిపోయిందంట, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా కింద పోయి బైక్స్కి ఫిట్ చేసేయడమే మొత్తం. ఓకే, నేను కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీసుకుందాం. బాయ్. సో ఇవి మన రైడింగ్ జాకెట్స్. ఫస్ట్ బ్యాగ్స్ ఫిట్ చేసేసిన తర్వాత డ్రెస్అప్ అవుతాం అనమాట. ఓకే, అండ్ చైతన్య అయితే చిల్లున్నాడు, రప్ప కొడుతున్నాడు బైక్ని అయితే. అట్లనే మనం ఉన్న హోటల్ వ్యూ చూపిస్తాం మీకు ఒకసారి ఎట్లుందనేది. చాలా బాగుంది మాకైతే హోటల్. మెయింటెనెన్స్ కానీ నీట్నెస్ కానీ చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇది బాల్కనీ అనమాట, పెద్దగా డైనింగ్ హాల్ లాగా సెట్ చేశారు ఇది బయట. సో ఇది మనం బయట ఉన్నాం ఇప్పుడు. ఇది మనం ఉంటున్న ప్లేస్ నుంచి బయట అనమాట. ఎటు చూడు కొండలే కొండలే కొండలే, ఇంకా వేరే ఆప్షన్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఒక కొండ అయిపోతే ఇంకొక కొండ, ఒక కొండ అయిపోతే ఇంకొక కొండ. వెదర్ అయితే బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు, ప్రశాంతంగా. కానీ మనకు వెదర్ రిపోర్ట్ వచ్చేసి 13 చూపిస్తుంది, కానీ అంత చలి అయితే లేదు మనకి, నార్మలే ఉంది. ఇక్కడ ఒకటి చూడండి, మీరు దీన్ని చూస్తే భయపడతారేమో నాకు తెలిసి. నేను చూస్తేనే భయం అవుతుంది నాకు, ఇందాక నుంచి నాయమడే తిరుగుతుంది. కొంచెం ఏమైనా అనాలంటే కూడా భయం అవుతుంది. చిన్న సైజు ప్యాంతర్ లాగా ఉంది ఇదైతే, చూడండి ఘోరంగా ఉంది. చూసావా పిల్లలు చేతికిచ్చిన వీడియో? నిన్న వ్యాలీకి వెళ్తుంటే దాని నుంచి క్రాస్ చేస్తుండే వ్యూ పాయింట్కి వెళ్ళాం బ్రో. 8 కిలోమీటర్స్ పై ఎక్కారు కాదు వ్యూ పాయింట్. సో ఫ్రెండ్స్, లగేజ్ అంతా రెడీ అయిపోయింది. ఒక్కొక్కటి సెట్ చేసుకుంటున్నాం అనమాట. ఫైనల్గా అయితే సెట్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి కార్గిల్ నుంచి లేక్ స్టార్ట్ అవుతున్నాం మనం. 220 కిలోమీటర్స్ చూపిస్తుంది మనకైతే. సో మళ్ళీ మధ్య మధ్యలో వీడియోలు తీస్తూ లేలో కలుస్తాం మిమ్మల్ని. అంటిల్ సీ యూ. ఎక్కడ చూడు మౌంటైన్స్ మౌంటైన్స్ మౌంటైన్స్. ఇప్పుడు ఇక్కడ ఒక బస్సు వస్తుంది కదా కింద, మనం అక్కడి నుంచి వచ్చినాం అనమాట పైకి. లా 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 అల్టిమేట్ అంటే అల్టిమేట్. సూపర్ అంటే సూపర్. అసలు మౌంటైన్స్ చూడండి వెనకాల. ముఖాలైతే మాడిపోతున్నాయి ఎండకి. మంచు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ ఎక్కడ కూడా మంచు అనేది కనిపిస్తలేదు. చూద్దాం ముందుకేమైనా ఉంటుందేమో. ఇక్కడైతే మంచు లేదు, మొత్తం మట్టి మట్టి కొండలే.
ఈ ప్లేస్ వచ్చేసి నామిక్ల. అందరం ఇక్కడ కొద్దిసేపు అయితే బ్రేక్ తీసుకున్నాం. అండ్ అట్లనే ప్లేస్ బాగుంది కదా అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. అందులో నా ఒక 3 ఫొటోస్ అయితే వేస్తున్నా. చాలా బాగున్నాయి ఇక్కడ లొకేషన్స్ అయితే. ఎక్కడ చూడు మౌంటైన్స్ ఉంటాయి చుట్టూ. ఇలా మధ్యలో గ్రీనరీ అనిపిస్తుంది అక్కడక్కడ. చుట్టూ కొండలు, ఆ కొండల మధ్యలో గ్రీనరీ. అసలు ఎంత బాగుంటుంది అట్లా అంటే నిజంగా చూస్తుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అట్లా గ్రీనరీ మధ్యలో వచ్చినప్పుడు, ఆ కొండల మధ్యలో. ఇంకా లదాఖ్ ఒక 30-40 కిలోమీటర్స్లో రీచ్ అయిపోతాం అనుకున్నాం. కానీ మధ్యలోనే సురేష్ బైక్ అయితే ప్రాబ్లం వచ్చిందనమాట. మధ్యలో పెట్రోల్ లీక్ అవుతూ బైక్ ఆగిపోవడం జరిగింది. సో ట్రై చేసి అట్ లాస్ట్కి కొద్దిసేపట్లో బైక్ అయితే స్టార్ట్ అయింది. అండ్ దేవుణ్ణి అయితే గట్టిగా కోరుకున్నాం, ఇంకా మధ్యలో ఎక్కడ కూడా బైక్ ఆగిపోవద్దని. మధ్యలో ఇంకెక్కడైనా బైక్ ఆగిందంటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇంకా దాని ప్రాసెస్ అంతా. నిజంగా ఇట్లా ఒక్కడొచ్చినప్పుడు బైక్ ఇట్లా మధ్యలో ఆగిపోయిందనుకో, ఇంకా వాడికైతే నరకమే ఉంటుంది ఇంకా. సో తెలిసిన వాడు ఎవడు ఉండడు, దొబ్బుకుంటూ వెళ్దామంటే ఈ అడవిలో ఏముండవు. చూడండి ఎంత ఓపెన్ ఏరియానో ఇదంతా. ఒక్కడు కూడా కనపడడు. సో బైక్ అయితే ఎటువంటి ప్రాబ్లం రావద్దని చెప్పేసి మేమైతే చాలానే అనుకున్నాం. నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే డ్రైవింగ్ చేస్తుంటే. ట్రాఫిక్ ఉండదు, పొల్యూషన్ ఉండదు. ఇలాంటి ప్లేసెస్కి అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా విజిట్ చేయాలి మనం. చూడండి అసలు రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయో.
సో ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ హిల్. మనకైతే టైం లేదని చెప్పి వెళ్ళిపోయినాం. సో ఫైనల్గా అయితే లేక్ రీచ్ అయిపోయినాం. అండ్ అట్లనే లేలో ఉన్న కొన్ని ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అలా అని బయటకు వచ్చినాం. మనీ అండ్ సురేష్ అయితే రాలేదు. మిగతా 6 మెంబర్స్ అయితే బయటకు వచ్చేసినాం. ఇక్కడ నుంచి అయితే మనకి ఆల్మోస్ట్ మొత్తం లే అయితే కనిపిస్తుంది, లే సిటీ. ఇక వీడు సంతోష్ తెలుసు కదా మీ అందరికి, చిల్లున్నాడు 2 రోజుల నుంచి, ఎవరికి ఇంటలేడు అసలు. క్లైమేట్ మాత్రం ఎప్పుడు ఇట్లానే ఉంటుంది మ్యాక్సిమం. అల్టిమేట్. చూద్దాం ప్యాలెస్ లోపల ఏమేమి ఉంటాయో వీడియో తీద్దాం అది లోపలికి వెళ్ళి. కొంచెం ఇట్లా నడవంగానే దమ్ దమ్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం ఉన్నది హై ఆల్టిట్యూడ్ ఏరియా కాబట్టి. సో ఇక్కడైతే దీని హిస్టరీ అయితే పెట్టిర్రు. ఇప్పుడు అది చదివే ఒప్పుకోలేదు మనకి. వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా బ్రో. సో ఇక్కడైతే దీని హిస్టరీ అయితే ఉంది మొత్తం. అండ్ ఇది వచ్చేసి లదాఖ్ గ్యాలరీ. ఇందులో వచ్చేసి లదాఖ్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ పెట్టడం జరిగింది. అండ్ చాలా బాగుంది చూడడానికి అయితే, నీట్గా. ఆ లైటింగ్ కానీ వాళ్ళు చాలా బాగా సెట్ చేసారు, మంచిగా అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చాలా దూరంలో కొండ మీద ఒక ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళేది అక్కడికే అనమాట. శాంతి స్తూప్ అంటది. సో ఇప్పుడు అక్కడికి మనం విజిట్ చేస్తున్నాం. మనం వచ్చేసి ఇప్పుడు లే ప్యాలెస్ 8th ఫ్లోర్ అనమాట ఇది. సో ఈ 8th ఫ్లోర్ నుంచి ఇంకా మనకి ఆల్మోస్ట్ లే సిటీ అంతా కనిపించేస్తుంది. చుట్టూ మౌంటైన్స్, మధ్యలో వచ్చేసి విలేజ్ ఇన్ ద సెన్స్ సిటీ. ది బ్యూటీ ఆఫ్ లే. ఇక్కడ చూడు మౌంటైన్స్. లదాఖ్. ఇది లే ప్యాలెస్ అయితే. ఇదైతే మనం మొత్తం కంప్లీట్ చేసుకున్నాం చూసేసి. సో నెక్స్ట్ వచ్చేసి శాంతి స్తూప్ అని చెప్పిన కదా. సో అక్కడికైతే స్టార్ట్ అవుదాం మనం. సో బయటకు వచ్చిన తర్వాత చిన్నగా చినుకులు అయితే పడ్డాయి. ఇక మళ్ళీ వర్షం ఏడ పడుతుందా అనుకున్నాము, కానీ లైటింగ్ అయితే బాగానే ఉంది, పడదు అనుకున్నాము. సో అక్కడికైతే స్టార్ట్ అవుదాం ఇప్పుడు.
సో నేను మీకు ఇందాక చెప్పా కదా శాంతి స్తూపంకి వెళ్దామని చెప్పేసి. సో మనం ఇందాక చెప్పింది నేను ఇక్కడ ఈ వైట్గా కనిపిస్తుంది కదా అక్కడ నుంచి చెప్పాను అనమాట. ఇప్పుడు శాంతి స్తూపంకి వచ్చేసినాం మనం. సో హలో, సో ఇది శాంతి స్తూపంకి ఎంట్రన్స్. ఇలా వెళ్ళి అలా పైకి వెళ్ళాలి. సో పైకి అయితే వచ్చేసినాం ఫైనల్గా. చాలా బాగుంది పైన కూడా. అండ్ క్రౌడ్ కూడా చూస్తే చాలా తక్కువనే ఉంది మేము వచ్చిన టైంకి అయితే. చూడండి ఎంత బాగుందో. ఏముండదు చుట్టుపక్కల, ఇంకా కొండ మీద ప్రశాంతంగా ఉంటుంది ఇది ప్లేస్ అయితే. సో ఫైనల్గా ఇది అయితే శాంతి స్తూపం వ్యూ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హాల్ ఆఫ్ ఫేమ్ దగ్గరికి అయితే మనం స్టార్ట్ అవుదాం. శాంతి స్తూప. అండ్ హాల్ ఆఫ్ ఫేమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అట్లనే టికెట్స్ కూడా తీసుకొని లోపలికి అయితే వెళ్ళినాం అనమాట. సో ఇక్కడైతే మన దేశం కోసం ఎవరైతే సోల్జర్స్ ప్రాణత్యాగం చేసినారో వాళ్ళ గొప్పతనం గురించి చెప్తారు. అండ్ అట్లనే లేజర్ షో కూడా ఉంటుంది. వెళ్ళిపోవచ్చా? హాల్ ఆఫ్ ఫేమ్. సో అసలు చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు మనం తీసుకున్న టికెట్ వచ్చేసి 125 రూపీస్ పర్ ఫారినర్స్, 250 రూపీస్ వచ్చేసి మన ఇండియన్స్కి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ తీసుకున్న టికెట్ అమౌంట్ అంతా వచ్చేసి మిలిటరీ వాళ్ళకి వెళ్తుందని చెప్పేసి సార్ వాళ్ళు చెప్తున్నారు మనకి. ఓకే, సో ఇందాకనే మనకి ఆర్మీది లేజర్ షో అయితే అయిపోయింది. అక్కడైతే వీడియోస్ తీయొద్దని చెప్పి మనకి ఆర్డర్స్ వచ్చినాయి అనమాట. అందుకని చెప్పేసి వీడియోస్ తీయలేదు. సో ఇక్కడ ఇది ఆర్మీ క్యాంటీన్ అనమాట. సో అట్లీస్ట్ ఒక కాఫీ అయినా తాగేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం అనమాట. చాలా బాగుంది ఇది లోపల క్యాంటీన్. సో ఇది హాల్ ఆఫ్ ఫేమ్ దగ్గర అయితే బయట వ్యూ అనమాట. యాక్చువల్ ఆ పైన అయితే మన ట్రై కలర్ది లైటింగ్ ఉండే, ఇక్కడ లేట్ అయ్యేసరికి క్లోజ్ చేసేసారు అనమాట.